కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందని లోక్సభలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తెలంగాణ ప్రజలు కళ్లు తెరిచారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇంటికి పంపారని విమర్శించారు. కిషన్ రెడ్డి బీజేపీలో ఎన్నో ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారని, లోక్సభలో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఏం చేశారని ప్రశ్నించారు. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ చర్చలో వచ్చినప్పుడు ఆవేశంగా లేచి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ దోపిడికి గురైందని, ప్రస్తుతం ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఇంకా దోపిడీ చేస్తుర్రని చెప్పే ప్రయత్నం చేసిండు. నిజంగానే తెలంగాణ జాగృతి కావాలంటుండు, తెలంగాణ ప్రజలు కళ్ళు విప్పాలంటుండు. తెలంగాణ ప్రజలు కళ్ళు విప్పిరు కాబట్టి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను తరిమి కొట్టి అప్పుడు దోచుకుంటుర్రు, దాచుకుంటుర్రు, కుటుంబ పాలన చేస్తుర్రని చెప్పి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సర్కారును తెచ్చుకున్నారు. మీరు కూడా బీజేపీలో ఉండి గతంలో క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నారు, గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి క్రియాశీలక రాజకీయాలలో ఉన్నారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా. 10 సంవత్సరాలు మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో 2014 నుంచి 2023 దాకా ఈరోజు మీరు అంత ఆవేశంగా నిలబడి పార్లమెంట్ వేదికగా తెలుగులో మాట్లాడి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని చూస్తున్నారు కదా. ఒక సెంట్రల్ మినిస్టర్ గా ఉండి కూడా ఈరోజు కిషన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ చర్చలో వచ్చినప్పుడు ఆవేశంగా